సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్సభ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్ని ఖరారు చేసినట్టుగా చెప్తున్నారు. అంటే పార్టీ ఇంతవరకు ప్రకటించకపోయినా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి ప్రాంతానికి చెందిన వాళ్ళు. అక్కడ వాళ్ళ తండ్రి పెమ్మసాని సాంబశివరావు రకరకాలుగా ఉపాధి నిమిత్తం నర్సరావుపేట వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పనిచేసి అక్కడ ఒక మెస్సు హోటల్ నడిపారు. ఆయన అక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు బాగా అండగా ఉండేవాళ్ళు. అప్పట్లో ఉన్నటువంటి కోడెల అనుచరుడిగా సుదీర్ఘంగా తెలుగుదేశం రాజకీయాల్లో కొనసాగారు. పెమ్మసాని చిన్నప్పటి నుంచే మంచి మెరిట్ స్టూడెంట్గా కష్టపడి చదివి ఎంసెట్లో 27వ ర్యాంక్ సాధించి ఉస్మానియాలో వైద్య విద్యను పూర్తి చేసి తర్వాత అమెరికాలో స్థిరపడి ఆర్థికంగా బలోపేతమైన తర్వాత తండ్రి మళ్ళా తన స్వగ్రామం బుర్రిపాలెం తెనాలి మండలంలో బుర్రిపాలెంలో విద్యా సంస్థలు ఏర్పాటు చేసి వాటి ద్వారా పేద విద్యార్థులకి సాయం చేశారు. తర్వాత ఆయన సోదరుడు కూడా నర్సరావుపేటలో టీడీపీ వర్గాలకు చాలా అండగా ఉండేవాళ్ళు. ఈయన అలా ఆర్థికంగా బలోపేతమైన తర్వాత తండ్రి రాజకీయ వారసత్వంగా రాజకీయాల్లోకి వద్దామనేటువంటి భావంతో 2014లోనే తెర మీదకి వచ్చారు. అప్పట్లో గుంటూరులో జయదేవ్, నర్సరావుపేటలో పెమ్మసాని చంద్రశేఖర్, అక్కడ స్థానికంగా వాళ్ళు ఉండటం ఇవన్నీ కలిసి వస్తాయని అనుకునేది. అప్పుడు విభజన సమయంలో జరిగినటువంటి రాజకీయ మార్పులు పునరీకీకరణలో అనూహ్యంగా రాయపాటి సాంబశివరావు తెలుగుదేశంలో రావడంతో పెమ్మసాని చంద్రశేఖర్ తెరమరుగయ్యారు. అలా 10 ఏళ్ల తర్వాత రాయపాటి సాంబశివరావు తెరమరుగవటం, దాంతోపాటు ఇటుపక్క గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి వైదొలగడంతో పెమ్మసాని చంద్రశేఖర్ తెరపైకి వచ్చారు. అంటే గతంలోనే రాజకీయాల్లో రావాలని ఉత్సాహం ఉండడంతో మరోసారి పోటీ చేయాలనే ఉద్దేశం రావడంతో ఇప్పుడు ఏకంగా నర్సరావుపేట కాదని చెప్పని గుంటూరు పార్లమెంట్కి ఆయన పేరు ఖరారుగా చేసినట్టు తెలుస్తుంది. అంటే గతంలో తెనాలి సపరేట్గా పార్లమెంట్ నియోజకవర్గం ఉండేది. నియోజకవర్గాల విభజన తర్వాత తెనాలి కలవడంతో స్వగ్రామం బుర్రిపాలెం కూడా ఆయన సాంబశివరావు స్వగ్రామం బుర్రిపాలెం కూడా గుంటూరు లోక్సభ పరిధిలో ఉంది. సినీ నటుడు కృష్ణాకి దగ్గర బంధువు, ఆ తర్వాత జయదేవ్ కూడా సమీప బంధువు అవుతాడు. ఇలా పెమ్మసాని చంద్రశేఖర్ బాబాయి పెమ్మసాని నరసింహారావు జేఏసీ విభజన సమయంలో జేఏసీ వైస్ చైర్మన్గా పనిచేశాడు. నాగార్జున విశ్వవిద్యాలయంలో సీనియర్ ప్రొఫెసర్గా ఉన్నారు. తర్వాత 2014-19లో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్గా ఉన్నారు. అట్లా రాజకీయంగా కానీ తర్వాత విద్యావంతులుగా కానీ తెలుగుదేశం పార్టీతో కానీ మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి యువకుడిగా తెర మీదకి వచ్చాడు. అమెరికాలో ఉన్నటువంటి సాంకేతిక విద్య ప్రధానంగా విద్యా ఉపాధి అవకాశాలని ఈ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కొంచెం అమలు చేసి యువతకి ఉపాధి కల్పించడం, మౌలిక వసతులు మెరుగుపరచడం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఎజెండాతో ముందుకు వస్తూ ఉన్నారు. 15 ఏళ్ల పాటు అమెరికాలో వైద్య రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి వ్యాపార రంగంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరినటువంటి చంద్రశేఖర్ పెమ్మసాని తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, దేశ విదేశాల్లో ఏదో వేల కోట్లు సంపాదించిన మనం స్వగ్రామంలో మనం ఆ వనరులన్నీ కూడా మన యువతకి మన ప్రాంతంలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఎజెండాతోటి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ కోవలోనే అంటే గతంలో కూడా వాళ్ళ తండ్రి ప్రత్యక్ష రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీతో అవినాభావ సంబంధాలు ఉండటం, మరోవైపు బుర్రిపాలెం అల్లుడిగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ కూడాతో ఈ కుటుంబానికి సంబంధాలు ఉండటం, జయదేవ్ వైదొలిగిన తర్వాత అదే ప్రాంతానికి చెందినటువంటి పెమ్మసాని చంద్రశేఖరు తనకు సీటు కావాలని అడగటం. అంటే గతంలో కూడా గుంటూరు లోక్సభ నుంచి కొత్త రఘురామయ్య, ఆచార్య ఎన్జీ రంగ, రాయపాటి సాంబశివరావు, వైవీరావు, లాల్ జాన్ బాషా, గల్లా జయదేవ్ ఇట్లాంటి పెద్ద పెద్ద స్టార్ వార్స్ ఇక్కడ ఎంపీలుగా పనిచేశారు. ఆ స్టార్ వార్స్ ఎవరు కూడా ఎంపీ పదవిని అడ్డం పెట్టుకొని అవినీతి ఆరోపణలు, అవినీతి కార్యకలాపాలు చేసినటువంటి ట్రాక్ రికార్డ్ ఎక్కడా లేదు. గుంటూరు ఎంపీగా ఏ పార్టీ చెందిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పరిధిలో సేవా కార్యక్రమాల్లో కొనసాగారు, సేవా కార్యక్రమాలు సాధ్యమైనంత చేయగలిగారు. అదేవిధంగా అదే వారసత్వాన్ని తాను కొనసాగిస్తాను, స్టార్ వార్స్ పనిచేసిన ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే మరోవైపు వైకాపా తన అభ్యర్థిగా డాక్టర్ ఉమారెడ్డి వెంకటరమణని ఖరారు చేసింది. బాపట్ల ప్రాంతానికి చెందిన ఉమారెడ్డి వెంకటేశ్వర తనయుడు రమణ ఫిషరీస్లో గోల్డ్ మెడల్ డాక్టరేట్ చేశాడు. అయితే ప్రధానంగా మనం గుంటూరు లోక్సభను పరిశీలిస్తే గతంలో కూడా ఒక లాల్ జాన్ బాషా తప్ప ఏ పార్టీ తరపున కమ్మ సామాజిక వర్గం ప్రధానంగా గెలుపొందినటువంటి చరిత్ర ఉంది. అంటే
కులాలను మనం ఇక్కడ ప్రోత్సహించాలని కాదు, కానీ ఈ ప్రాంతం ఉన్నటువంటి ట్రెడిషనల్ రికార్డు మనం వెరిఫై చేయాలి. 2014లో గల్లా జయదేవ్ ఎంపీగా గెలిచిన సమయంలో 2 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిపొందారు, గుంటూరు తూర్పు, మంగళగిరి. కానీ ఆ 2 నియోజకవర్గాల్లో కూడా జయదేవ్కి మెజార్టీ వచ్చింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జయదేవ్కి మెజార్టీ వచ్చింది. 2019లో గుంటూరు లోక్సభలో ఒకే అసెంబ్లీ సీటు తెలుగుదేశం గెలిచింది, 6 సీట్లు వైసీపీ గెలిచింది. కానీ జయదేవ్ ఎంపీకి గెలిపొందాడు. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయినా కూడా జయదేవ్కి మెజార్టీ వచ్చింది. అంటే ఈ అప్పట్లో వేణుగోపాల్ రెడ్డి పోటీ చేశాడు. గతంలో కూడా ఈ నియోజకవర్గం నుంచి 2014లో వైకాపా నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేశాడు, కాపు సామాజిక వర్గం. తర్వాత రెడ్డి సామాజిక వర్గం 2019లో వేణుగోపాల్ రెడ్డి చేశాడు. 2 సందర్భాల్లో వాళ్ళు ఓడిపోయారు. అట్లా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరులు, ఆర్థిక వనరులు, సామాజిక నేపథ్యం తీసుకున్నా కూడా కమ్మ సామాజిక వర్గానికి ఒక బలమైన కేంద్రంగా ఉంది. కాపు సామాజిక వర్గాన్ని ఏదైనా డాక్టర్ ఉమారెడ్డి వెంకటరమణ కూడా రాజకీయ నేపథ్యం చిన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు 3 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, వైకాపాలో రెండోసారి ఇప్పుడు ఎమ్మెల్సీగా. అంటే సుమారు ఆయన ఒక 25 ఏళ్ళు చట్టసభల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది ఉమారెడ్డి వెంకటేశ్వర్లకి. లోక్సభ, శాసనసభ, శాసనమండలి 3 సభల్లో పనిచేశాడు ఆయన. అంత అనుభవం ఉంది. అనుభవం ఉన్న నేత తనయుడిగా రమణ రాజకీయ రంగంలో రాబోతున్నాడు. ఒకవైపు ఆయన బావమర్ది కిలారి రోసయ్య పొన్నూరులో ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాళ్ళ మామ అంటే రోసయ్య తండ్రి కిలారి కోటేశ్వర 1949లో గుంటూరు పశ్చిమలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఇలా ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడిని కాపు సామాజిక వర్గం అభ్యర్థిగా తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు మరి వల్లభనేని బాలశౌరి అప్పటికే సీనియర్ అయినా కూడా 7 నియోజకవర్గాల్లో వెనకబడిపోయాడు 2014లో వైసీపీ తరఫున. మరి గత ట్రాక్ రికార్డు పరిశీలిస్తే కమ్మ సామాజిక వర్గం బలమైన కేంద్రంగా గుంటూరు లోక్సభ ఉంది. మరి రాజకీయ అనుభవం నేపథ్యం ఉన్నటువంటి వైకాపా అభ్యర్థిని పెమ్మసాని ఢీకొనబోతా ఉన్నారు. ఇద్దరు ఉన్నత విద్యావంతులే. అయితే పెమ్మసాని యువకుడు, ఉమారెడ్డి రమణ సుమారుగా 60 ఏళ్ళు నిండినటువంటి అయితే ఉన్నత విద్యావంతుడు, ఫిషరీస్లో గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మమ్మల్ని సునాయాసంగా గెలిపిస్తాయనే ఉద్దేశం వాళ్ళలో ఉంది. అయితే గత రికార్డు అంటే నవ్యాంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా 2 సార్లు గుంటూరు కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈ నేపథ్యంలో ఈయన ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి ప్రాంతానికి చెందినవాడైతే ఆయన బాపట్ల ప్రాంతానికి చెందిన వాళ్ళు, వీళ్ళిద్దరూ ఢీకొనబోతా ఉన్నారు. ఇప్పటికీ ఇట్లా పరిస్థితులు ఉంటే ఒకసారి మనం నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మనం పరిశీలిస్తే ఒక తాడికొండలో నవ్య ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయించిన తర్వాత అసెంబ్లీలో మేము రాజధానికి కట్టుబడి ఉన్నామని జగన్ చెప్పిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అని చెప్పని, ఎన్నికల ముందు అమరావతి రాజధాని తరలించమని చెప్పని, మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నామని చెప్పని రాజధాని తరలిస్తున్నామని చెప్పినాక తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో రాజధానికి భూములు ఇచ్చినటువంటి కానీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వైకాపా నేతలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా రాజధాని ఉద్యమంలో పాల్గొంటున్నారు. మరి ఈ పరిస్థితిలో అసలు తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో రాజధాని తరలిస్తున్నారు అని అన్నాక వైకాపాలో 0% ఎటువంటి పరిస్థితి లేదు. అసలు మంగళగిరి, తాడికొండ ఇప్పుడున్న పరిస్థితిలో జనసేన, తెలుగుదేశం ఉమ్మడిగా ప్లాట్ఫామ్ మీద రావడంతో తెనాలి ఈ 3 నియోజకవర్గాల్లోనే దాదాపు 60-70 వేల మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంది. అలా క్యాలిక్యులేట్ చేస్తే తెలుగుదేశం గుంటూరు ఎంపీ అనేది హాట్ కేక్గా ఉంది. అసలు మామూలుగా నల్లేరు మీద నడకాల ఉండే పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే గుంటూరు ఎంపీ టికెట్ సీనియర్లు ఎవరు అడగకపోవడంతో వైకాపా ఉమారెడ్డి రమణను బాపట్ల నుంచి తీసుకొచ్చేది పెట్టారు. తండ్రి ఒక పక్క ఎమ్మెల్సీ, బావమర్ది ఒక పక్క ఎమ్మెల్యే, ఒకే కుటుంబంలో 3 పదవులు వేయటం ఏందని వైకాపాలో కూడా కొంతమంది రుసరుసలాడుతున్నారు. అయితే ఆ స్థాయిలో అభ్యర్థులు లేకపోవటం, తర్వాత అంతర్గతంగా ఆర్థిక వనరులు ఉండేవాళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేకుతుంది, మనం ఎందుకు దీన్ని జోలు పోవటం అనే ఉద్దేశం, వైకాపాకి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్న బాలశౌరి లాంటి వాడే వైదొలిగి జనసేనలో చేరడం, ఇవన్నిటిని పరిశీలించినప్పుడు గుంటూరు లోక్సభ తెలుగుదేశం పార్టీకి సునాయాసంగా హాట్ కేక్గా వచ్చే పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టుగా యువకుడైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ను తెర మీదకి రావడంతో వ్యూహాత్మకంగా తీసుకురావడం, అతను తెనాలి ప్రాంతానికి చెందినవాడు కావటం, గతంలో కూడా తెనాలి ప్రాంతానికి చెందినటువంటి కొత్త రఘురామయ్య గుంటూరు ఎంపీగా 4 సార్లు గెలిచి కేంద్ర మంత్రిగా కూడా చేశాడు. రఘురామయ్య సంగం జాగలమూడి తెనాలి ప్రాంతం, అదే వారసత్వంగా తెనాలి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా
ఆ స్టార్ వార్స్ పక్కనే చేరబోతూ ఉన్నారు. అంటే ఇటువంటి యువతను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ప్రవాసాంధ్రులు వాళ్ళు మంచి స్వచ్ఛమైన పాలన అప్పగించి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వనరులను మనకి యువతకి అందుబాటులో తీసుకొస్తారు.